హాయ్ ఫ్రెండ్స్, ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు వరుసగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటివరకు మనకు ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలకు నోటిఫికేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్ అనేది 11వ జిల్లా. ఇప్పటివరకు వచ్చిన అన్ని జిల్లాల నోటిఫికేషన్లు వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. దాదాపు అన్ని నోటిఫికేషన్లో చాలా పాయింట్స్ కామన్గా ఉంటున్నాయి. కానీ కొన్ని విషయాలు వారి జిల్లాలకు తగ్గట్టుగా నోటిఫికేషన్స్ అనేవి ఇస్తున్నారు. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో అప్లికేషన్ ఫీజుని పెట్టారు. వేరే ఏ జిల్లాలోనూ ఇంతవరకు ఎక్కడా ఫీజు అనేది పెట్టలేదు. అభ్యర్థులు వారి డిస్టిక్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానితో పాటు దరఖాస్తు ఫామ్ కూడా అటాచ్డ్గా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు వేరువేరుగా వీడియోలు చేయటం జరిగింది. అలాగే ప్రతి జిల్లా నోటిఫికేషన్లకు ఒక్కో వీడియోకు ఒక్కొక్క నెంబర్ ఇవ్వటం జరిగింది. ఈ మొత్తం వీడియోలన్నీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో అన్ని వీడియోలు అందుబాటులో పెట్టాము. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఖాళీలు 31 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలోని వారు ఆ స్వగ్రామంలో నివసిస్తున్న వారై ఉండాలి. అలాగే అర్బన్ ప్రాంతంలో వారు ఆ సెక్రటేరియట్ పరిధిలో నివసిస్తున్న వారై ఉండాలి. ఖాళీలున్న ప్రాంతంలో కోడలుగా వచ్చిన వారై ఉండాలి. వితంతువులకు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలకు ప్రాధాన్యత అనేది ఇస్తారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. తెలుగు రాయటం, చదవటం వచ్చి ఉండాలి. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాంతం నుంచి ఈ నోటిఫికేషన్ కావాలో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ఏరియాలో నోటిఫికేషన్ రాగానే మీకు తెలియజేస్తాము. ఒక లైక్ చేసి కామెంట్ అడిగిన వారికి రిప్లై వెంటనే ఇస్తాము. ఈ నోటిఫికేషన్ నంద్యాల జిల్లా నుంచి వచ్చింది. నంద్యాల జిల్లాలో ఉన్న రూరల్, ట్రైబల్, అర్బన్ ఏరియాలో ఆశా వర్కర్ల కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో 31 ఖాళీలు అయితే ఉన్నాయి. నంద్యాల రూరల్ ఏరియాలో 6 ఖాళీలు, నంద్యాల ట్రైబల్ ఏరియాలో 3 ఖాళీలు, నంద్యాల అర్బన్ ఏరియాలో 6 ఖాళీలు ఉన్నాయి. ఆత్మకూరులో రూరల్ ఏరియాలో 2 ఖాళీలు, ట్రైబల్ ఏరియాలో 4 ఖాళీలు, అర్బన్ ఏరియాలో ఏ ఖాళీలు లేవు. ధోనేలో రూరల్ ఏరియాలో 9 ఖాళీలు, ట్రైబల్ ఏరియాలో ఏ ఖాళీలు లేవు, అర్బన్ ఏరియాలో 1 ఖాళీ ఉన్నది. ఈ మొత్తంగా చూసుకుంటే రూరల్ ఏరియాలో 17, ట్రైబల్ ఏరియాలో 7, అర్బన్ ఏరియాలో 7, టోటల్గా 31 ఖాళీలు అయితే ఈ నంద్యాల జిల్లా నుంచి వచ్చాయి. వయోపరిమితి చూసుకుంటే కనిష్ట వయసు 25 సంవత్సరాలుగాను, గరిష్ట వయసు 45 సంవత్సరాలుగాను నిర్ణయించారు. మే 31, 2025కు ఈ ఏజ్ అనేది చూస్తారు. అలాగే ఆశా వర్కర్ల యొక్క రెమ్యునరేషన్ చూసుకుంటే కనుక 10,000 రూపాయల నెలకు అనేది ఇస్తారు. ఇంకా ఎంపిక విధానం చూసుకుంటే 10వ తరగతిలో వచ్చిన మార్కులను పరిగణలో తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంకా దరఖాస్తు ఫీజు చూసుకుంటే 200 రూపాయలు చెల్లించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, నంద్యాల, అకౌంట్ నెంబర్ 9155283596 9115528356. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, నంద్యాల మెయిన్ బ్రాంచ్, ఐఎఫ్సి కోడ్ APGB 00031110, APGB 00031110. ఈ బ్యాంకులో 200 రూపాయలు అనేది పే చేయాలి. పే చేసిన స్లిప్ నెంబర్ను అప్లికేషన్తో పాటు దరఖాస్తు చేయాలి. అలాగే ఫీజు DD రూపంలో కానీ, చెక్ లేదా మరి ఏ ఇతర రూపంలోనూ స్వీకరింపమని తెలియజేశారు. ఇక దరఖాస్తు విధానం చూసుకుంటే పూరించిన దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో రూరల్ ప్రాంతంలో వారైతే విలేజ్ ప్రాంతం వారు సంబంధిత ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న డాక్టర్ గారికి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అలాగే అర్బన్ ఏరియాలో ఉన్నవారు సంబంధిత UPHC మెడికల్ ఆఫీసర్కు పూరించిన దరఖాస్తులు అనేవి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అప్లికేషన్తో పాటు సమర్పించవలసిన డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక 10వ తరగతి సర్టిఫికేట్, వివాహం జరిగినట్టు ప్రూఫ్గా రేషన్ కార్డ్, పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు సెక్రటరీతో రెసిడెంట్ సర్టిఫికేట్ మీద అటాస్టేషన్ చేయించుకోవాలి. విడాకులు తీసుకున్న వారైతే కోర్టు కాపీని జత చేయాలి. అలాగే వితంతువులు బర్త్ డెత్ సర్టిఫికేట్ని జత చేయాలి.
ఆధార్ కార్డు సమర్పించాలి, ఫీ రిసిప్ట్ అనేది జత చేయాలి. కొన్ని ముఖ్యమైన తేదీలు చూసుకుంటే కనుక దరఖాస్తు ప్రారంభ తేదీ 28 జూన్ 2025, జూన్ 28, 2025 అంటే ఈరోజే దరఖాస్తు ప్రారంభించడం అయితే జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ జూలై 2, 2025, దరఖాస్తు చివరి తేదీ జూలై 2, 2025. అలాగే అప్లికేషన్ స్క్రూటినీ అనేది జూలై 5, 2025 నుంచి జూలై 8, 2025 వరకు జరుగుతుంది. అలాగే మెరిట్ లిస్ట్ అనేది జూలై 10, 2025 పెడతారు. అలాగే ఏమైనా అబ్జెక్షన్స్ లేదా గ్రీవియన్సెస్ ఉంటే కనుక జూలై 14 నుంచి జూలై 15 మధ్యలో తీసుకుంటారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 15న విడుదల చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జూలై 21న అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇస్తారు. అలాగే మనకి చెక్ లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. అన్ని ఈ కాపీల మీద సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. మీరు స్వతంత్రంగా దరఖాస్తు మీద సెల్ఫ్ అటెస్టేషన్ అనేది మీ సైన్ చేయవలసి వస్తుంది. దీంతోపాటు అప్లికేషన్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఫిక్స్ చేసి అప్లికేషన్లో అతికించాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. డైవర్స్డ్ కోర్ట్ కాపీ ఉండాలి. డెత్ సర్టిఫికేట్ ఫర్ విడో అనేది హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అనేది విడోస్కి ఉండాలి. ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాలి. అలాగే రేషన్ కార్డ్ లేదా ఫీ రిసిప్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక నంద్యాల రూరల్, ట్రైబల్, అర్బన్ ఏరియాలో ఉన్న ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక బ్రాహ్మణ కొట్కూరు 1లో 1, బ్రాహ్మణ కొట్కూరు 1లో 1, చాబోలు, బేలం, చనుగొండ్ల, కొత్తపల్లి, గోవిందపల్లి, చెరువుపల్లి, నందవరం 1, నందివర్గం, పాలూరు 2లో 1, ఆర్ఎస్ రంగాపురం 1లో 1, సిరివెల్ల 4, రామాపురం 2లో 1, హరివరం, కొండమాయపల్లి, బి నాగిరెడ్డిపల్లి 1. ఈ విధంగా మొత్తంగా 17 ఖాళీలు అనేవి ఉన్నాయి. నంద్యాల ట్రైబల్ ఏరియాలో ఉన్న ఖాళీలు 7 ఉన్నాయి. ఆల్మూరు 1, మోతుకుపల్లి 1, కడమవల్లి కాల్వ, బీరవోలు, సుండిపెంట 3, వెలగోడి 5, ఎర్రమఠం 1. ఈ విధంగా 7 ఖాళీలు అనేవి ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి. ఇంకా అర్బన్ ఏరియాలో ఉన్న ఖాళీలు 7 ఉన్నాయి. దొమ్మర కాలనీ 1, పాడకొండ్ల 1, ఎంఎస్ నగర్, విజయపూరి కాలనీ, లలిత్ నగర్, ఎస్బీఐ కాలనీ, బేతంచెర్ల 1. ఈ విధంగా 7 ఖాళీలు అనేవి అర్బన్ ఏరియాలో కలవు. నోటిఫికేషన్తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి. ఈ అప్లికేషన్ పూర్తిగా పూరించి చెక్ లిస్ట్లో ఉన్న ఈ అటాచ్మెంట్స్ అన్నీ పెట్టి దరఖాస్తును మనము సమర్పించవలసి వస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.